ఎవరిని నమ్మొద్దబ్బా. ఇది ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఏదో ఒక సమయంలో ఏదో ఒక కోణంలో ఫేస్ చేసే ఉంటారు. ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మరీ ఇలా ఉండకూడదేమో బహుశా. అందరూ చెప్తే విన్నాను నేను, ఈ రోజుల్లో మనుషులను అసలు నమ్మకూడదు, అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్తే మరీ అంతలా ఎలా ఉంటారులే, ఏదో చెప్తున్నారు అనుకున్నా. కానీ నాకు భయంకరంగా నమ్మకం మీదే ఇంకా డౌట్ వస్తుంది అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్స్లో నిజంగా మంచి వాళ్ళైనా, బాగా నమ్మకస్తులైనా కూడా వాళ్ళని కూడా మనం నమ్మం. మనం ఎదుర్కొన్న వాటిని బట్టి. ఏమంటారు? నాతో మీరు ఎవరైనా ఏకీపిస్తారా ఈ విషయంలో? నిజంగా మంచి వాళ్ళైనా వాళ్ళని మనం నమ్మం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ నమ్మకం అనే దాని మీద ఫెయిల్ అయ్యి మోసపోయి ఉన్నాం కాబట్టి. నేను ఒక సిచ్యువేషన్ చెప్తానండి. నేను ఒక బిజినెస్ అనేది రన్ చేస్తున్నా. ఆ బిజినెస్లో ఒక ఆమెను పెట్టుకున్నాను. ఒక ఆమెను పెట్టుకున్న తర్వాత ఆమె నటించే విధానం నాకు ఆ రోజుల్లో నటన అని తెలియలేదండి. నటన అనుకోలేదు. చాలా మంచి ఆవిడ అనుకున్నా, చాలా మంచి అమ్మాయి అనుకున్నా. తను మాట్లాడే విధానం కానీ, అతి వినయం ధూర్త లక్షణం అంటారు కదా, అలాగా నాకు తెలియలేదు, అస్సలు తెలియలేదు. అంతగా నటించింది అన్నమాట. ఎలా అంటే ఇంకా నీతి వాక్యాలే చెప్పేది, నీతి సూత్రాలే చెప్పేది. నేను ఉండగా అసలు ఆ అమ్మాయి షాప్లో ఉంటే నేను ఒక ఓనర్లా కాకుండా అమ్మాయితో చక్కగా ముచ్చటించేదాన్ని. అదే నాకు భయంకరమైనటువంటి మోసపోవడానికి అదే ఫస్ట్ మెట్టు. ఎవరిది తప్పను, నాదే తప్పు. నమ్మటం అనేది నాదే తప్పు, ఎవరిది తప్పు కాదు. ఆ అమ్మాయిది తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు. సో నేను ఆ అమ్మాయి నడుచుకుని వెళ్ళలేరండి. వర్కర్స్ని వర్కర్స్ లాగే చూడాలి, స్టాఫ్ని స్టాఫ్ లాగే చూడాలి. నాకు అర్థమైంది. అయ్యో నడుచుకుని ఏమెళ్తుందిలే అని, తనకి ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. ఆ ప్రాబ్లమ్స్లో నేను నా బండి ఎక్కించుకుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేదాన్ని. ఎవరు డ్రాప్ చేస్తారండి అలాగా? జస్ట్ ఫ్రెండ్లీగా, నేను వర్కర్లాగా నేను ఎప్పుడూ మా షాప్లో వాళ్ళని చూడను. ఆ అమ్మాయి కూడా అబ్బా మేడం మీరు అలాగా ఇలాగా అని చెప్పేది. ఆ మాటలన్నీ నిజం అనుకునేదాన్ని. ఎప్పుడు ఉండగా చూస్తే చాలా కంప్లైంట్స్ వచ్చేవి. ఆ పక్క ఇంకా ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళ నుంచి చెప్పినా నేను వాళ్ళని నమ్మేదాన్ని కాదు. చాలామంది మానేసి వెళ్ళిపోయేవారు. ఆ షాప్లో ఎవరిని రానిచ్చేది కాదు. ముందు షాప్లోకి వచ్చిన వాళ్ళందరూ రెండో రోజు మూడో రోజు పరిగెట్టేసేవారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఎందుకు మానేస్తున్నారు నాకు అర్థమయ్యేది కాదు. మళ్ళీ ఆ ప్రాబ్లం వచ్చి ఈవిడితోటే చెప్పేదాన్ని, షేర్ చేసుకునేదాన్ని. నేనేం చెప్పానంటే లాస్ట్కి ఎవరో వాళ్ళ ఆయనతోటేనేమో ఏమన్నానంటే, నేనుంటే ఎంతో ఈవిడుంటే అంత అన్న. అంటే నాతో ఈక్వల్గా తనని నమ్మేశాను నేను. వాళ్ళ అమ్మగారికి బాగోకపోయినా హాస్పిటల్కి వెళ్ళి ఒక పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఇవన్నీ ఇంతలాగా నేను చూసుకున్నానండి. చూసినవన్నీ తెప్పకూడదు అనుకోండి, కానీ ఆ బాధతో అసలు ఈ వీడియోస్ చేస్తున్నానంటే, నేను నిన్న వీడియో ఒకటి చేశాను కదా అక్రమ సంబంధాలు అని చెప్పి, నైబర్స్ ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్నదే నేను ఇక్కడ పెడుతున్నానండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి. దీనివల్ల ఏమో ఈమె ఏం డెవలప్ అయిపోద్దా అనుకుని మానేసినా పర్వాలేదులేండి. ఎప్పుడు డెవలప్ అవ్వాలనుకుంటే అప్పుడే డెవలప్ అవుతాం, అవ్వకూడదు అనుకుంటే అవ్వం. మీకు ఇష్టమైతే ఇది ఏకీభవిస్తే ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా, నాలా మోసపోయే వాళ్ళు నిజంగా ఉన్నారా అన్నట్టు నాకు ఆనందం వస్తుంది కదా. ఆ లైక్లు ఇవ్వటం వల్ల నేను ఇంకా మాట్లాడవచ్చు, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ లాగే అన్నట్టు నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అంతేనండి. అంటే ఈ మాటలు ఇప్పుడు ఫేస్ కనిపిస్తూ మళ్ళీ కొంచెం రెడీ అయ్యి ఫేస్ ముందు కూర్చుని ఆ కెమెరా ముందు ఇవన్నీ అబ్బా నాకు పడదండి, నచ్చదు కూడా. మళ్ళీ ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాం, కామెంటు, ఎవడిష్టం వాడిది కదండి. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంది,
ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా చాలామంది వినరు. ఇలాంటి మాటలు అసలే వినరు. బొమ్మలు చూపింతానో లేకపోతే సగం సగం బట్టలేసుకొని డ్యాన్సులు చేస్తూ ఉంటేనో పిచ్చి పిచ్చివన్నీ అయితే ఇంకా అబ్బో తిడతానే ఉంటారు, చూస్తూనే ఉంటారు, తిడతానే ఉంటారు, చూస్తూనే ఉంటారు, పోషిస్తూనే ఉంటారు. మనలా మంచి మాటలు మంచి సూక్తులు చెప్పేవాళ్ళంటే అసలు పడదు కూడా జనాలకి. ఆవిడని అలాగ ఎక్కించుకుని అలాగ తిరిగి అలాగ నువ్వంటే నేనుంటే నువ్వు అలా చేసిన ఆవిడ షాప్లో ఏం చేస్తుందో చెప్పమంటారా మీకు? అంటే చాలామందికి తెలిసే ఉంటుందేమో, నాకు తెలియలేదండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఒక వస్తువు ఒక 10 రూపీస్ పెడితే ఆ అమ్మాయి 20 రూపీస్కి అమ్ముకుందంట. ఇంక అన్నీ డబుల్ 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 డబుల్. ఆ మనీ నేను ఒకసారి నాకు ఎలా డౌట్ వచ్చిందంటే ఆమె మీద, ఫస్ట్ డౌటు నేను షాప్లో ఒక 3 అవర్స్ 4 అవర్స్ కూర్చుండేదాన్నండి. కూర్చుండేటప్పటికి అక్కడ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది నేను లెక్క పెట్టుకునేదాన్ని. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చేదాన్ని, కౌంట్ చేసుకున్నాను. ఆ అమ్మాయి వచ్చింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది. మేడం అంట ఫోన్ చేసింది. ఏంటి అని అడిగితే దానికి డబ్బులు కావాలి మేడం అంటే, అందులో ఉన్నాయి కదంటే అందులో అస్సలు లేవు మేడం అంది. షాక్. ఇంకా మీరు నన్ను తిడతారు, నేనేమనుకున్నాను తెలుసా? కాదేమో అది నిన్న లెక్క పెట్టుకున్నానేమో, అయితే ఈరోజు ఏమి లేవేమో డబ్బులు, ఇలా అనుకున్నానండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఆవిడ ఇలా చేస్తుంది, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఈవిడికే సపోర్ట్గా మాట్లాడేదానండి. తర్వాత ఫస్ట్ వన్ డౌట్, సెకండ్ వన్ తనకి ఏదో పెట్టి నేను ఎవ్వరికి అంత మంచి బాక్స్లో నేను పెట్టి ఇవ్వలేదు. ఆ బాక్స్ నాకు బాగా స్పెషల్ మాట, కొంచెం ఎక్కువ పడుతుంది కదా అని చెప్పి ఆ బాక్స్లో తనకి పెట్టి ఇచ్చా. 2 months అయిపోయింది, 3 months అయిపోయింది, 4 months అయిపోయింది. ఆ బాక్స్లో స్పెషల్ అన్నాను కదా, కర్రీ వేసి అది మా వారికి రోజు కాలేజీకి పంపేది. అది ఆ బాక్స్ తీసుకురావట్లేదని ఇంకా అడిగితే బాగోదేమో అని ఇంక నా వల్ల అవ్వక అడిగితే, లేదు మేడం నాకు ఇవ్వలేదు మేడం, ఒకటే మాట అంత ఖచ్చితంగా. సరే అది వదిలేసా. సర్లే ఎవరికన్నా ఇచ్చానేమో అని అస్సలు అనుకోలేదు. ఇదైతే పక్కా నిజం, తన దగ్గరే ఉందని అప్పుడు నాకు డిసైడ్ అయ్యాను. తర్వాత ఎవరికో డబ్బులు వస్తారు కదండి, మనకు సరుకేస్తారు కదా, సరుకేసిన వాళ్ళకి థౌజండ్స్ అవుతాయి కదా, మనం ఇవ్వాలి కదా 15 daysకి ఒకసారి. ఆ అమౌంట్ ఈ అమ్మాయికి ఇచ్చి వాళ్ళకి పే చేసేయమ్మా అని చెప్తే ఇద్దరు మీరు నమ్మరు, వాళ్ళు ఇవ్వలేదన్నారు. పోనీ ఒక వ్యక్తి అబద్ధం ఆడుతున్నాడేమో, ఇద్దరిలో ఎవరిది అబద్ధమో తెలియదు అనుకుందాం. ఇద్దరు వ్యక్తులకి ఇస్తే ఇద్దరు ఇవ్వలేదన్నారండి, వాళ్ళెవరు వీళ్ళెవరు. ఇలాగా అన్నీ ఇలా చేసుకెళ్ళిపోయిందండి. కస్టమర్స్తో ఇష్టం వచ్చినట్టు రూడ్గా మాట్లాడడం. అసలు నా బిజినెస్ నేను పెట్టుకున్నది ఇన్వెస్ట్మెంట్ నేను, కానీ లాభాలు తెచ్చుకున్నది ఆవిడ. ఇంక ఇలా చాలా జరిగినాయండి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మీరు ఇప్పుడు ఇది కూడా వినడానికి మీకు అంత టైం ఉండదు. ఎలా చెప్పండి? అసలు నిజంగా మంచి వాళ్ళు వచ్చినా వాళ్ళు నమ్మలేకపోతున్నాము. బాధ అనిపిస్తుంది నమ్మకపోతే. అసలు మంచి వాళ్ళు ఉన్నారంటారా? ఎవరినైనా నమ్మొచ్చు అంటారా? భయం వేస్తుందండి ఈ లోకంలో. ఏమంటారు మీరు?